సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం జవేరి గారు. నమస్తే సిరి గారు. సో ఇప్పుడు చాలా మంది కూడా వ్యాపారంలో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా అండ్ వయసుతో సంబంధం లేకుండా ఇలా ఎవరైనా కూడా ఒక వ్యాపారం పెట్టాలి, అది కూడా చాలా తక్కువ పెట్టుబడితో అనుకునే వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు అంట? ఎస్ సిరి గారు, బిలో 10,000 అంటాను నేను. బిలో 10,000, ఇది జస్ట్ మీకు 7,000 ఉన్నా కూడా స్టార్ట్ చేయొచ్చు, కానీ 10,000 అంటున్నాను. అంటే పై ఖర్చులు అన్నీ కలిపి ఒక 10,000 ఉంది నా దగ్గర అంటే ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చండి. ఎవరైనా ఎక్కడి నుంచైనా చేసేయచ్చు. సో మీరు మీ ఇంట్లో, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీ ఇంట్లో హౌస్ కీపింగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో డిటర్జెంట్ కానివ్వండి, తర్వాత వచ్చేసి డిష్ వాషర్ అండ్ తర్వాత లిక్విడ్ ఫినాయిల్స్, ఇవన్నీ మనకు తెలియకుండానే అప్రాక్సిమేట్లీ 1,000 to 1,500 వరకు అక్కడ నెలసరి ఖర్చు అవుతుంది. అవునా సిరి గారు? అవునండి. అందరూ అంతే కదా, యూజ్ చేస్తారు చాలా వరకు. సో ఇదే లిక్విడ్స్ చాలా తక్కువ ధరకి దొరుకుతాయి. అది వాటితో కూడా మనము మంచి లాభాలు బెనిఫిట్స్ పొందొచ్చు అనేది చూసి ఫస్ట్ మన ప్రేక్షకుల కోసం నేను ఈ బిజినెస్ ఐడియా అనేది ఇవ్వడం జరుగుతుంది సిరి గారు. సో మీరు తక్కువ బడ్జెట్ అన్నారు కాబట్టి, సో 10,000లోనే అండి ఒక ఈ డిటర్జెంట్ బేస్డ్ ఫార్ములా అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసి మీకు ప్లాస్టిక్ సంబంధించిన బాటిల్స్ కానివ్వండి, ఈ కంటైనర్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వాళ్ళే సప్లై చేస్తారనమాట. ఎవ్రీథింగ్ అంటే పౌడర్స్తో, ఫార్ములా పౌడర్స్తో త్రూ, తర్వాత ఏదైతే మెయింటెనెన్స్ కోసం మీకు బాటిల్స్ కానివ్వండి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ వీళ్ళే సప్లై చేస్తారు. జస్ట్ మనం అక్కడి నుంచి తెచ్చుకొని ఆ లిక్విడ్ ప్రిపరేషన్ అనేది చేసుకోవాలి అంతే. మనకు ఆ డెమో కూడా వాళ్ళే ఇస్తారు, ఖచ్చితంగా డీటెయిల్గా చూపిస్తారు కూడా. సో ఈ తయారు చేసిన ప్రోడక్ట్ జస్ట్ మన ఇంట్లో వాడుకోవడం, తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తే కూడా మంచి ఆదాయం గెయిన్ చేయొచ్చు సిరి గారు. 100% ఇంకా అబోవ్ అని చేయొచ్చు. కాకపోతే నేను 80% అంటాను. ఎందుకంటే మైండ్ సెట్ ఎప్పుడైతే మనము కొంచెం తక్కువే ఆలోచిస్తామో, ఎక్కువ లాభాలు చూస్తామో, అక్కడ హ్యాపీనెస్ అనేది ఎక్కువ చూడగలం అనే 80% అనే చెప్తున్నాను నేను. సో ప్రాఫిట్ రేషియో ఇందులో చాలా చాలా మంచి ఉంటుంది. అండ్ తర్వాత ఇది గుజరాత్కి సంబంధించిన డిటర్జెంట్ ఫార్ములా కాబట్టి మీకు అంటే ఇంకా బల్క్లో నేను చెయ్యాలి అనుకుంటున్నాను అనుకుంటే అక్కడికే వెళ్ళి మీరు కొనుగోలు చేసుకోవచ్చు. డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను మొత్తము. లేదు అంటే కూడా జస్ట్ ఆర్డర్ చేస్తే కూడా వాళ్ళు మీకు ఆన్లైన్ త్రూ కూడా పంపిస్తారు. సో ఇవన్నీ సౌకర్యాలు మీరు చేసుకున్నారు అంటే ఇంట్లో ఉండే తయారు చేసి జస్ట్ అంటే ఒక మినిమం కాస్ట్ ఒక 50 రూపీస్ బాటిల్కి అమ్మినా కూడా మీరు చాలా మంచి లాభాలు అనేది చూడొచ్చు సిరి గారు. మీకు ఒక 20 to 25 రూపీస్ పడుతుంది అదంతే. అంటే 100% మనము ఆదాయం అనేది చూడొచ్చు. ఇలాంటి బిజినెసెస్ ఎవరైనా చేయదలుచుకుంటే చేయొచ్చు. ఇవన్నీ అంటే మీరు ఉన్న కిరాణా స్టోర్స్కి సప్లై చేయొచ్చు. మార్కెటింగ్ ప్లేసెస్ కూడా చెప్తాను చూడండి. కిరాణా స్టోర్స్, తర్వాత వచ్చేసి స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, హోటల్స్, అక్కడ మీరు సంప్రదించారంటే వీళ్ళకు జస్ట్ మీరు డైరెక్ట్ వెళ్ళి ఇలా ఉంది సార్, మేము అంతా హౌస్ హోల్డ్ ఏదైతే క్లీనింగ్కి సంబంధించిన డిటర్జెంట్స్ ఇవన్నీ మేము సప్లై చేస్తాము అంటే ఖచ్చితంగా మీ దగ్గర నుంచి వాళ్ళు టెస్టింగ్ కోసం అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు మీరు సేమ్ కన్సిస్టెన్సీ అండ్ తర్వాత సర్వీస్ మంచిగా ఇస్తున్నారు అంటే రెగ్యులర్గా మీ కస్టమర్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి స్కూల్స్, హోటల్స్, కాలేజెస్ ఇవన్నీ బల్క్గా మీరు వేయించుకొని ఒక మంచి ఆదాయంతో ముందుకెళ్ళచ్చు సిరి గారు మార్కెట్లో. సో చాలా వరకు చూస్తుంటాము క్లీనింగ్కి చాలా ఇంపార్టెన్స్. కరోనా తర్వాత హైజీన్ అనేది ప్రతి ఒక్కరికి ఒక మైండ్ సెట్లో, ఒక ఇంట్లో కానివ్వండి ఎక్కడైనా ప్రాంతాల వారీగా చూసుకుంటే కూడా హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనేది చూస్తున్నాము, మెయింటైన్ చేస్తున్నాము. ఇటువంటి సమయంలో ఇలాంటి బిజినెస్ ఐడియాస్ అనేది 100% వర్క్ అవుతుంది. అండ్ తర్వాత వచ్చేసి ఈజీ టు మేక్. ఎక్కడో తయారు చేసింది ఏదో ఒక బాటిల్ అమ్మితే నాకు ఇంత పైసలు వస్తాయి అనేది కాకుండా మీరే ఆ ఫార్ములాతో ఇంటి వద్దే ఉండి తయారు చేసి మీకు తెలిసిన వాళ్లకు అండ్ తర్వాత ఒక బల్క్ మార్కెట్కి సప్లై చేసి హాయిగా హ్యాపీగా మంచి రిటర్న్స్ అనేది చూడొచ్చు.
సో క్లీనింగ్కి సంబంధించినవని మొత్తం ఫినాయిల్ అదొక్కటే అనుకోకండి, డిటర్జెంట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు డిష్ వాషర్ కావచ్చు, వాషింగ్ మిషన్ డిటర్జెంట్ కావచ్చు, అండ్ తర్వాత రకరకాలుగా సిరిగారు అండ్ కమోడ్ క్లీనింగ్ కావచ్చు, బాత్రూమ్ క్లీనింగ్ కావచ్చు, ఇవన్నీ హౌస్ కీపింగ్కి సంబంధించిన అన్ని ప్రోడక్ట్స్ అనేది అక్కడ మనం తయారు చేసి ఆఫీసెస్ కానివ్వండి, తర్వాత వచ్చేసి హాస్పిటల్, స్కూల్స్కి మీరు అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అంటే చాలా చాలా మంచిగా ప్రాఫిట్స్ అనేది చూడొచ్చు. కాకపోతే ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ప్లే చేయాలి అంటే ఫస్ట్ మీరే, అంటే జస్ట్ ఆన్లైన్లో పెట్టేస్తే అయిపోయిందా మ్యామ్ అంటే ఆన్లైన్లో పెట్టవచ్చు. కాకపోతే అంతకన్నా ముందు డైరెక్ట్ పర్సన్ టు పర్సెంట్ కాంటాక్ట్ చేయండి, పర్సన్ టు పర్సెంట్ కనెక్ట్ అవ్వి ఒక మంచిగా ర్యాపో బిల్డ్ చేసి మీ ప్రోడక్ట్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్స్ వాళ్ళకి డీటెయిల్డ్గా మీరు అందచేస్తే వాళ్ళకి అర్థమైంది అంటే జస్ట్ ట్రయల్ బేస్గా ఏదైతే ప్రోడక్ట్ తీసుకుంటారో ఆ సేమ్ ప్రోడక్ట్ మెయింటెనెన్స్ అనేది తరచుగా మీరు చేస్తూ సప్లై చేస్తున్నారు అంటే అక్కడ మీరు చాలా మంచిగా స్కోప్ ఉంటుంది. అండ్ తర్వాత అక్కడి నుంచి ఒక మౌత్ వర్డ్ త్రూ కూడా మీ బిజినెస్ అనేది ఇంకా ఎలాబొరేట్ చేసుకోవచ్చు. అండ్ ఉన్న చోటే ఉండి ఇక్కడ 4-5 హాస్పిటల్స్ లేకపోతే ఒక 2 స్కూల్స్ చూసుకున్నారు అంటే ఈ ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల ఊర్లలో కూడా మీరు ఈ బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయచ్చు సిరిగారు. జస్ట్ వీటికి కావాల్సిన పెట్టుబడి 10,000 ట్రయల్ బేస్కి. ఇంకా మీరు బల్క్గా వెళ్ళాలనుకుంటే హాయిగా హ్యాపీగా మీరు మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడొచ్చు, మీ బిజినెస్ అనేది విస్తరింపు చేసుకోవచ్చు అన్నమాట. గ్రేట్ అండి. అండ్ యూనిక్ ఐడియా అని చెప్పొచ్చు. ఇప్పటిదాకా మనము ఈ బిజినెస్ని చాలా రేర్ అని కూడా అనలేము. ఒక 3-4 ఇప్పటి వరకు డిస్కస్ చేయలేదు మేము. ఇన్ని బిజినెస్ ఐడియాస్ ఇచ్చాము, కానీ ఇటువంటి అంటే ఒక లిక్విడ్ డిటర్జెంట్ మేక్ చేసే ఫార్ములా బేస్డ్తోనే మనం ఇంత బిజినెస్ చేసుకోవచ్చా అనేది నాకు చాలా నచ్చింది అనమాట. సో చిన్న చిన్న వాటిలో కూడా వస్తుంటారు, ఒక 10,000 రేంజ్లో కూడా బిజినెస్ ఐడియా ఉంటుందా మేడం చెప్పుకున్నాము, కానీ దిస్ విల్ వర్కౌట్ ఫర్ ఎవ్రీ వన్. ట్రూ. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది అవసరం, అది ఆఫీస్లో కావచ్చు, క్లీన్గా ఉంచుకోవడానికి, ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా కూడా. గ్రేట్ అండి, చాలా కొత్తగా ఉంది ఐడియా. ఇలా ఎవరైనా కూడా ఇలాంటి కొత్త కొత్త ఐడియాస్ కోసం కావచ్చు, బిజినెస్ పెట్టాము, మార్కెటింగ్ పరంగా మీ సపోర్ట్ కావాలి అనుకునే వాళ్ళు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? డెఫినెట్లీ సిరి గారు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే చాలండి. టీమ్ విల్ గైడ్ దెమ్. అండ్ మేడం ఎక్కడో స్టక్ అయ్యాను, లేకపోతే ఏదో బిజినెస్ చేస్తున్నాను నేను, ఇంకా మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూడాలి నా బిజినెస్లో, లేదు ఒక ఐడియా రావట్లేదు, పెట్టుబడి అనేది పెట్టగలను కానీ ధైర్యం చాలట్లేదు, చాలామంది ఇటువంటి వాళ్ళే వస్తారనమాట. లేకపోతే మేడం ఏది తోచట్లేదు, ఏదో ట్రైనింగ్లా నేను ప్రాసెస్ తీసుకొని ఆ తర్వాత బిజినెస్ స్థాపించాలి అనుకుంటున్నాను అంటే కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.